హాయ్ అండి. ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను. 100 గ్రాముల జీలకర్ర పొడి, 50 గ్రాముల మెంతు పొడి, కేజీ ఆవాల పొడి, కేజీ కారం పొడి 3 మ్యాంగోస్, సాల్ట్ కేజీ, పావు కేజీ మనం మిక్సీ పట్టించింది కారం పొడి ఇంట్లోది. కొంచెం అది వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుందంట అని కొంచెం వేసినాం అన్నమాట. కొంచెమే వేసినాం, పావు కేజీ, ఎక్కువ వేయలేదు. కొంచెం కారంగా ఉండాలి పచ్చడి కదా, అందు గురించి వేసినాం అన్నమాట. కేజీ సాల్ట్, కారం పొడి 2 వేసేసి 50 గ్రాముల మెంతు పొడి, 100 గ్రాముల జీలకర్ర పొడి అంతా వేసేసుకోవాలన్నమాట. ఒక పిడికడంతా పసుపు అన్నమాట. పసుపు తగినంత, ఎక్కువ ఏం పట్టదు, కొంచెమే పడుతుంది పసుపు. కొన్ని ఎల్లిపాయలు పొట్టి తీసినాయి అన్నమాట. వేసేసి మొత్తం మసాలా మొత్తం ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం అంతా మంచిగా పట్టాలన్నమాట. లేకపోతే కలపకపోతే ఉప్పు ఉంటుంది అన్నమాట. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా అవుతుంది అన్నమాట చట్నీ. మెయిన్ ఉప్పు కలుపుకోవాలి బాగా, లేకపోతే ఉప్పు అనిపిస్తుంది అన్నమాట. ఇవి 50 కాయలు అన్నమాట. కాయలన్నీ పచ్చళ్ళు చేసుకొని మేము రెడీ ఉంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మామిడికాయలు కూడా అన్నీ వేసేసి మొత్తం మసాలా మొత్తం కలుపుకోవాలి బాగా, మంచిగా పట్టియాలన్నమాట. ఉప్పు కారం పసుపు మనం అన్నీ వేసుకున్నాం కదా మసాలా, అదంతా బాగా మామిడికాయ పచ్చళ్ళకు పట్టించుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి, చేయి పెట్టి కలుపుకోవాలి. చేతికి కొంచెము ఆయిల్ రాసుకుంటే తర్వాత కారం ఉండదు. లేకపోతే చెయ్యి అంతా అయిపోయిన తర్వాత కొంచెం కారం కారం అనిపిస్తుంది చెయ్యి, మంట మంటగా. అందుకే మనం ముందే కొంచెం ఆయిల్ రాసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఏం కాదు. ఇట్లా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. కలిపిన తర్వాత ఆయిల్ 3 కేజీల ఆయిల్, పల్లి నూనెనే తీసుకున్నాం అన్నమాట. తీసుకొని పోపు వేసుకొని రెడీ ఉంచుకున్నాము. ఇది ఒక 2 అవర్స్ ముందే చేసి పెట్టుకున్నాం అన్నమాట. వేడిగా ఉంటే చట్నీ స్మెల్ వస్తుంది అన్నమాట. అందుకే ముందే పోపు వేసుకొని ఉంచుకొని ఈ పచ్చళ్ళన్నీ కలిపే వరకు చల్లగా అవుతుందని ముందే చేసి పెట్టినాం అన్నమాట. ఇట్లా ఈ విధంగా అంతా పోసేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా బాగా కలపాలి. పచ్చళ్ళకంతా కలుపుకోవాలి. ఆయిల్ ఒకవేళ తక్కువ పడితే 3 days అయినాక కూడా చూసి పోసుకోవచ్చు. ఏం తక్కువ కాదు, సరిపోతుంది. 3 days అయినాక ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇట్లా అనిపిస్తుంది, కానీ 3 days అయినాక చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. నేను చేసిన ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.